బాలీవుడ్ సినీ ప్రముఖులకు వైద్యం అందించే ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో 1,250 కోట్ల రూపాయల మోసం జరిగింది. నిందితులు చేతబడి చేసి 1,250 కోట్ల రూపాయలు కాజేసిన నిందితులు ఆసుపత్రిలో చేతబడి పూజలు చేశారని ఆసుపత్రి శాశ్వత ట్రస్టీ ప్రశాంత్ మెహతా ఆరోపిస్తున్నారు. ఇది చిత్రంగా ఉన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశాంత్ కొందరు ట్రస్ట్ సభ్యులపై ఈ ఆరోపణలు చేశారు. ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే ఈ ఆసుపత్రిలో చికిత్స పొందారు. లీలావతి ఆసుపత్రిలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్, శాశ్వత ట్రస్టీ ప్రశాంత్ మెహతా తదితరులు పాల్గొన్నారు. గత 2 దశాబ్దాలుగా 1,250 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయని, లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు 7 మాజీ ట్రస్టీలు, మరో 10 మంది ఈ మోసానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇలా ఉండగా ప్రశాంత్ ఫిర్యాదు మేరకు మార్చి 6న మోసం, ఫోర్జరీ, నేరపూరిత నమ్మక ద్రోహం వంటి చట్ట సెక్షన్ల కింద కేసు నమోదైంది. గత ఏడాది జూన్ తర్వాత ఈ ఆరోపణలపై నమోదైన 3వ ఎఫ్ఐఆర్ ఇది. లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ వారు బాంద్రా రిక్లమేషన్లో మార్క్యూ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. దీనికి బాలీవుడ్ ప్రముఖులతో సహా నగరంలోని ప్రముఖులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జూలై 2024లో బాంద్రా పోలీస్ స్టేషన్లో మాజీ ట్రస్టీలపై 12 కోట్ల విలువైన మోసం, ఫోర్జరీ ఆరోపణలు చేస్తూ మొదటి ఎఫ్ఐఆర్ నమోదైందని సింగ్ చెప్పారు. చట్టపరమైన రుసుములు చెల్లించే నెపంతో 44 కోట్ల ఆసుపత్రి నిధులను స్వాహా చేసినట్టు బాంద్రాలోని కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2024లో రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రస్టీల బోర్డు పునర్నియామకం తర్వాత జరిగిన ఆడిట్లో సుమారుగా 1,250 కోట్ల ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని పరంబీర్ సింగ్ వివరించారు. ఆసుపత్రి ప్రధాన కార్యాలయంలో నిందితులు చేతబడి పూజలు నిర్వహించారని పరంబీర్ సింగ్ ఆరోపించారు. శాశ్వత ట్రస్టీ ప్రశాంత్ మెహతా, ఆయన అసిస్టెంట్ చారు మెహతాలకు హాని చేయడానికి కార్యాలయంలో చేతబడి పూజలు నిర్వహించారని చెప్పారు. ఆఫీస్ అంతస్తును తవ్వినప్పుడు మానవ అవశేషాలు, ఎముకలు, బియ్యం, వెంట్రుకలు, చేతబడికి ఉపయోగించిన 8 కుండలు దొరికాయని సింగ్ చెప్పారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని, బాంద్రా మేజిస్ట్రేట్ స్వయంగా ఈ విషయంపై విచారణ చేస్తున్నారని సింగ్ తెలిపారు.